మళ్ళా నువ్వు రేపు ఈడ ఉంటావా? ఓకే ప్యాక్ చేస్తున్నా. లాగేస్తానన్న అది ఇచ్చారంటాడు, ఫ్రీగా ఇస్తాడు మనకు, మనం లాగ్ ఇస్తాం కాబట్టి. ఇంకో షర్ట్ అయితే ఇస్తాను గాయస్ అన్న, చూడొచ్చు. అయ్యో మనకు కాదు, వేరే వాళ్ళకి ఇస్తాను గాయస్, నెక్స్ట్ మనకి ఇస్తాడు అనుకుంటా. సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందు వాళ్ళందరికీ నమస్తే, అస్సలం వాలేకుమ్, ఆదాబ్ గైస్. సో నేను ఇవాళ బజార్కి అయితే వెళ్తున్నా గైస్, అన్న నేను ఇద్దరం అయితే వెళ్తున్నాం గైస్. కొత్త బట్టలు అయితే తీసుకుంటాను గైస్. బట్టలు తీసుకోవడానికి ఇంకా కొన్ని కూరగాయలు అయితే తెమ్మన్నది మా మమ్మీ, అందుకైతే బజార్కి అయితే వెళ్తున్నాం గైస్. ఇప్పుడు స్టార్ట్ అయితే అవుతున్నాం గైస్, కలుద్దాం మళ్ళీ బజార్లో. చూడొచ్చు గైస్, మార్కెట్ దాకా అయితే వచ్చేసాం గైస్. మార్కెట్ లో బాగా రష్ అయితే కనబడుతుంది గైస్. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కూడా ఉంది, ఇంటర్ ఎగ్జామ్స్ కూడా నడుస్తున్నాయి గైస్, రంజాన్ కూడా ఉంది గైస్ ఇప్పుడు. సో అందుకే రష్ అయితే ఉంది గైస్. నార్మల్ టైంలో అయితే రష్ అయితే కనబడదు గైస్ మనకు, ఇప్పుడు బాగా రష్ ఉంది చూడొచ్చు. చూడొచ్చు గైస్, బట్టల షాప్ కి అయితే వచ్చేసాం. అన్న కూడా వేయండు గైస్, లోపలికి అయితే వెళ్తాడు. సో నేను కూడా వెళ్తా గైస్, చూద్దాం ఎలాంటి బట్టలు ఉన్నాయో, నచ్చాయని చూద్దాం గైస్. లోపలికి అయితే వెళ్తాను. లోపలికి అయితే వచ్చేసాం గైస్. చూడొచ్చు మంచి కలెక్షన్ అయితే ఉంది గైస్. అన్న కోసం బ్రో ఒక పాయింట్ అయితే తీస్తాడు గైస్, చూద్దాం ఏ పాయింట్ ఇస్తాడో. బ్రో అయితే అన్నకు ఒక బ్యాగ్ జీన్స్ అయితే ఇస్తాడు గైస్, చూడొచ్చు. సో అన్న ట్రయల్ చేయడానికి అయితే వెళ్తున్నాడు గైస్ లోపలికి. మన చూపెడతాడు, బ్లూ కలర్ ఉంది గైస్ చూడొచ్చు. అన్న ట్రయల్ చేసుకోవడానికి అయితే వెళ్ళిండు గాయస్, చూద్దాం ఎట్లా కనబడుతుంది అన్న. పాయింట్ అయితే అన్న ఒక చెల్లటి చేసి ఇచ్చింది గాయస్, అన్న వేసుకోవడానికి లోపలికి అయితే వెళ్ళిండు. చూద్దాం ఏమైతుందో. వస్తాను గాయస్, చూడొచ్చు గాయస్, మంచిగా కనబడుతుంది. ఇప్పుడు అన్న వేసుకొని వచ్చిన షర్ట్ మీద కూడా మంచిగానే కనబడుతుంది గాయస్, చూడొచ్చు. అద్దంలో చూసుకోవాలి ఇంకా మంచిగా ఉన్నదా? ఓకేనా? బాగున్నాడట గాయస్, నచ్చిందట అన్నకి. సో ఇప్పుడు వేసుకొని వచ్చిన షర్ట్ మీదనే మంచి కనబడుతుంది గాయస్. ఒకటి మంచి షర్ట్ తీసుకుంటే ఇంకా మస్తు కనబడుతుంది గాయస్. చూద్దాం ఏమైతుందో మళ్ళా. సో అన్నకు జీన్స్ అయితే నచ్చలేదు గాయస్, ఫార్మల్ వేసుకొని చూస్తాను గాయస్. దావన్నా చూడొచ్చు గాయస్, మంచిగా కనబడుతుంది. ఫార్మల్ మీద కూడా సూట్ అయింది, జీన్స్ మీద కూడా సూట్ అయింది గాయస్ ఈ షర్ట్. అన్ని వేసుకొని వచ్చిన షర్ట్ మీదకి అన్ని సూట్ అయితే ఉన్నాయి గాయస్, ఫార్మల్ అయినా జీన్స్ అయినా. ఇప్పుడు పాయింట్ సెలెక్షన్ అయితే అయిపోయింది, ఇప్పుడు షర్ట్ సెలెక్షన్ చూద్దాం గాయస్. గాయస్ బ్రో అయితే ఒక షర్ట్ తీస్తాను, ట్రయల్ చేసి చూడమంటాను గాయస్, చూద్దాం. గాయస్ చూడొచ్చు, అన్న షర్ట్ అయితే వేసుకున్నాడు గాయస్. కొంచెం లాంగ్ అయితే కనబడుతుంది గాయస్, చూడొచ్చు. మీకు కనబడుతుంది అనుకుంటా, మీకు ఎట్లా కనబడుతుందో ఒకసారి కామెంట్లు అయితే చెప్పండి గాయస్. నాకైతే కొంచెం లాంగే కనబడుతుంది చూడొచ్చు. సో ఇప్పుడు డౌన్ షోల్డర్ షార్ట్ లెంత్ అయితే తీసుకుందాం గాయస్, చూద్దాం అది ఎట్లా కనబడుతుందో అన్నకి. ఇంకో షర్ట్ అయితే ఇస్తాను గాయస్ అన్న, చూడొచ్చు. అయ్యో మనకు కాదు, వేరే వాళ్ళకి ఇస్తాను గాయస్, నెక్స్ట్ మనకి ఇస్తాడు అనుకుంటా. షాప్ లో ఒక్కడే ఉన్నాడు గాయస్, రష్ బాగుంది చూడొచ్చు గాయస్. ఇక మనకి ఇస్తాడు అనుకుంటా నెక్స్ట్, చూద్దాం. మనకు కాకి ఇస్తాడేమో గాయస్, చూస్తాడు. కాక అడుగుతాడు మరి ఏం కావాలని. సో చూద్దాం ఏమి ఇస్తాడు కాక. డౌన్ షోల్డర్ కాక ఎత్తలేదు. డౌన్ షోల్డర్ అంటే ఇక అన్న చెప్తాడేమో, అన్న పెడతాడు. ప్రింటెడ్ కాదు, లేని చెక్స్. షెడ్ అయితే ఇచ్చిండు గ్యాస్, అన్న మళ్ళీ ట్రయల్ కొడతాడు, చూద్దాం మళ్ళీ తర్వాత. బ్రో అయితే ఇస్తాను గ్యాస్, చూడొచ్చు. సో ఒకటి చెక్స్ అయితే ఇస్తాను గ్యాస్, ఇస్తాడు, లేని కూడా ఇస్తాడు. మనం చెక్స్ ఇస్తాను గ్యాస్. షార్ట్ లెంత్ డౌన్ షోల్డర్ అయితే తీసుకుంటాను గ్యాస్, చూద్దాం ఏమవుతుందో మళ్ళా. సో చూడొచ్చు గ్యాస్, మస్తు కనబడుతుంది. సో అన్ని డైరెక్ట్ హీరో లెక్క కనబడతాడు. అద్దంలో చూసుకోవాలి, ఇంకా అద్దంలో చూసుకుంటే డైరెక్ట్ షాక్ అవుతాడు అన్న, పోతాడు అద్దంలో చూసుకోనికి. మస్తు కనబడుతుంది గ్యాస్. సో చూడొచ్చు గ్యాస్, ఇప్పుడు అన్న చెక్స్ అయితే తీసుకున్నాడు, ఇప్పుడు ప్లేన్ అయితే తీసుకుంటాను గ్యాస్, చూడొచ్చు. సో ఇప్పుడు ట్రయల్ అయితే చేస్తాడు గ్యాస్, చూద్దాం ఏమవుతుందో మళ్ళా. గ్యాస్ చూడొచ్చు, ప్లేన్ అయితే చేసిండు, కొంచెం డిమ్ కనబడుతుంది గ్యాస్, ఇక అంతైనా కనబడతలేదు. పాయింట్ వేరేది ఉంటే మంచిగా ఉండేది గ్యాస్, పాయింట్ వేరేది ఉంటే మస్తు కనబడేది. సో కొంచెం ఇక మీరు కామెంట్ అయిపోండి ఎట్లా కనబడతాం. సో అన్నకైతే కొంచెం నచ్చలే గ్యాస్, చూద్దాం మళ్ళీ ఏమవుతుందో. చూడొచ్చు గ్యాస్, అన్న ప్రింట్ అయితే చేసిండు, ప్రింట్ మస్తు కనబడుతుంది గ్యాస్, చూడొచ్చు. కానీ పాయింట్ అయితే చేంజ్ చేయాలి గ్యాస్, వేరే పాయింట్ వేస్తాడు. ఇప్పుడు ప్రింట్ అయితే ఒకసారి వేసుకుంటే మస్తు కనబడుతుంది అన్న, ఒకసారి చూడు. చూడొచ్చు గ్యాస్, మస్తు కనబడుతుంది స్మార్ట్ గా. సో హీరో లెక్క కనబడుతుంది. సెలెక్షన్ అయితే అయిపోయింది గ్యాస్, చూడొచ్చు. చెక్స్ షర్ట్ ఒక పాయింట్ అయితే తీసుకుంటాను గ్యాస్, చూడొచ్చు. ఇక తీసుకున్నాడు అన్న. ఇంటికి లేదు, ఇంకా మార్కెట్ లో సామాన్లు అయితే తీసుకోవాలి గ్యాస్. ఒక డ్రెస్ అయితే తీసుకున్నాం గ్యాస్, అన్నకి చూశారు కదా మస్తు కనబడుతుంది గ్యాస్. సో ఇంకా షూలు కూడా తీసుకోవాలి గ్యాస్, ఇంకా కూరగాయలు కూడా తీసుకోవాలి మార్కెట్ లో. సో ఇప్పుడైతే అక్కడికైతే వెళ్తాం గాయస్, మార్కెట్ లో వెళ్తాం మళ్ళా. ఫస్ట్ అయితే షూలు అయితే తీసుకుంటాం గాయస్, ఇప్పుడు షాప్ కి అయితే వెళ్తాం గాయస్ షూలు తీసుకోవడానికి. కలుద్దాం ఫుట్ వేర్ లా గాయస్. చూడొచ్చు గాయస్, ఫుట్ వేర్ లాగా అయితే వచ్చేసాం. మనం తెలిసిన అన్న ఘోరంగా తక్కువకి ఇస్తాడు గాయస్ మనకు. చూద్దాం ఇప్పుడు అన్న ఏం తీసుకుంటాడు.
చూడొచ్చు guys, అన్న బూట్లు తీసుకుంటాడు. సో ఎప్పుడు వేయలే, ఫస్ట్ టైం బూట్లు. ఎట్లా కనబడుతుందో మరి ఒకసారి ఇంటి వెనక అడుగుదాం. ఇక్కడ బట్టలు అయితే వేసుకోలేడు, బట్టలు వేసుకున్న తర్వాత చూద్దాం ఎట్లా కనబడుతుందో. సరే వచ్చిందా గాయస్, కలర్ అయితే వేరే చూపెడతాను అన్న. చూడొచ్చు, బ్లాక్ అయితే చూస్తాను గాయస్ కలర్. సో బ్రౌన్ చూపెట్టండి ఫస్ట్, ఇప్పుడు మళ్ళీ బ్లాక్ అయితే చూస్తాను గాయస్. వేసుకుంటాను అన్న, చూద్దాం ఎట్లున్నాయో. ఓకేనా, జిగ్గు పెట్టావు, చూద్దాం. బ్లాక్ అంతా నుంచి కనబడతలేదు గాయస్, బ్రౌన్ తీసుకుంటాను. సో ఇంటి పోయినాక మొత్తం అవుట్ఫిట్ వేసి చూద్దాం గాయస్ ఎట్లా కనబడుతుందో. సో ఇప్పుడు ఇక్కడ బట్టలు అయితే వేయలేడు అన్న, తను చేసుకొని రాలేడు, మళ్ళీ జోక్ అయితే అందరు చూస్తారు. సాయన్న మన సాయన్న లాగేస్తానన్న, క్యారీ ఇచ్చారంటాడు, ఫ్రీగా ఇస్తాడు మనకు, మనం లాగ్ ఇస్తాం కాబట్టి. ఇరుపానంట గాయస్, కారేదే అశోక్ నగర్ ఉంటాడట గాయస్. చూడొచ్చు, యావదే కాదు మాకు అన్న వాళ్ళ తమ్ముడు అంట గాయస్. చూడొచ్చు, ఇర్ఫాన్ అంట. సో క్యూట్ కనబడతాడు గాయస్, చదువుకుంటాడో మరి ఏం చెప్తాడో తెలియదు. వ్యాపారది ఇంటర్ ఇంటర్ చదువుతాడు గాయస్, ఎగ్జామ్స్ నడుతున్నాయి, మరి తిరుగుతాడు తమ్ముడు బయట. సో ఏమైతే చూద్దాం, ఎగ్జామ్ పాస్ అవుతాడో ఫెయిల్ అవుతాడో. చూడొచ్చు గాయస్, షాప్ పేరు చూడొచ్చు గాయస్, గోల్డెన్ షూ మార్ట్ గాయస్. విజిట్ చేయండి గాయస్, ఘోరం తక్కువకి ఇస్తాడు అన్న. గాయస్ బూట్లు అయితే తీసుకున్నాం గాయస్, ఇంటికి అయితే వెళ్తాం. అన్న షాప్ అయితే విజిట్ చేయండి గాయస్, మనోడే అన్న, తెలిసిన అన్న. సో మనకు రేట్ అయితే బాగా తక్కువ ఇస్తాడు గాయస్, మంచి కలెక్షన్ అయితే ఉంటది గాయస్ అన్న దగ్గర. సో విజిట్ చేయండి గాయస్ అన్న షాప్ అయితే. ఇంటికి వెళ్ళాలి గాయస్, నమాజ్ టైం కూడా అవుతుంది. కలుద్దాం ఇంటి దగ్గర. ఇక మళ్ళీ వచ్చి మార్కెట్ లో కూరగాయలు అయితే తీసుకుంటాం గాయస్, వెళ్తాను. ఇంటికైతే వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకు ఫ్రూట్స్ అయితే కనబడ్డాయి గాయస్, మా మమ్మీ ఫ్రూట్స్ కూడా తీసుకురమ్మన్నది. మనది కూరగాయలు అయితే తీసుకోలేదు గాయస్, ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకుందామని ఇక్కడ ఆగిన గాయస్. ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకుని అయితే ఇంటికైతే వెళ్తా గాయస్, కూరగాయలకి మళ్ళీ వద్దాం బజార్కి. చూద్దాం ఇప్పుడు ఫ్రూట్ రేట్ ఎట్టున్నదో చూద్దాం గాయస్. నేను ఫాస్టింగ్ కూడా కొంచెం తిప్పినట్టు అవుతాను గాయస్, ఇక చూద్దాం ఏమవుతుందో. గ్రేప్స్ అయితే తీసుకుంటాం గాయస్. చూడొచ్చు, బ్రో అయితే జోక్తాడు అన్న, 2-3 తిని చూడన్న ఎట్లున్నాయో, తీయ ఉన్నాయో ఎట్లున్నాయో. మనం తినరాదు గాయస్, ఇక అన్ననే తినాలి, ఎందుకంటే నేను ఫాస్టింగ్ ఉన్నా గాయస్. అన్న తింటాడు, తీయ ఉన్నాయా అన్న, ఎట్లున్నాయి, తీయ ఉన్నాయట గాయస్. అన్న చూపెట్టుకుంటే తింటాడు, ఇక మనం సాయంత్రమే తినాలి, ఇప్పుడు తినరాదు గాయస్. ఇంకా ఆరెంజెస్ కూడా తీసుకోవాలి గాయస్, మనకు ఆరెంజెస్ కనబడతాడు. ఇటు పక్కకు అయితే ఉన్నాయి గాయస్, చూడొచ్చు, ఎల్లో కలర్ ఉన్నాయి, ఇంకా గ్రీన్ కలర్ కూడా కొన్ని కొన్ని కనబడుతున్నాయి. ఈ ఆరెంజెస్ తీసుకొని ఇంటికి అయితే వెళ్తాం గాయస్. ఆరెంజెస్ ఎట్టి చూద్దాం గాయస్, ఎంత రేట్ ఉన్నదో ఏంటిదో కథ చూద్దాం గాయస్. ఆరెంజెస్ అయితే తీసుకుంటాను గాయస్, అంటే ఎడతాను మంచి మంచి. కేజీ 60 రూపీస్ అంట, ఈ బ్రో చెప్పింది నాకు. 50 రూపీస్ కి ఇస్తాను, 50 రూపీస్ కి వస్తాయి కానీ 60కి ఇస్తాను గాయస్. ఇక షాప్ కు విజిట్ చేయాలో చేయాలో మీరు కూడా ఆలోచించుకోండి గాయస్. ఇక గ్రేప్స్ అయితే తక్కువకే ఇచ్చింది కానీ ఆరెంజెస్ అయితే బాగా రేట్ చేస్తాను. 60 రూపీస్ అంట కేజీ, 100 రూపీస్ అంటే 60 రూపీస్ ఇస్తాను కదా, 50కి ఇయ్యడట. 2 కేజీ తీసుకొని 10 కేజీ తీసుకున్నా అని 60 అంటాను గాయస్. ఇక 1 కేజీ అయితే తీసుకుంటాను గాయస్, తీసుకొని ఇంటికి అయితే వెళ్తాం గాయస్. వెళ్తాం గాయస్ ఇంటికి, కూరగాయలు తీసుకోవడానికి మళ్ళీ అయితే వద్దాం గాయస్. ఇప్పుడు ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం, ఇంటికి వెళ్తాం. సో బట్టలు కూడా తీసుకున్నాం గాయస్ అన్నకి. సో మంచి అవుట్ఫిట్ అయితే సెట్ అయింది గాయస్, ఇక ఇంటికి అయితే వెళ్తాను. చూద్దాం ఏమైతే ఇంటి దగ్గర వేసుకుంటాడు ఒకసారి అన్న, చూపెడతాం మీకు. ఇంటికైతే వెళ్తాను, చూడొచ్చు గాయస్, దారిలో ఉన్నాం. ఇంటికైతే వచ్చేసాం గాయస్, కూరగాయలు ఇంకా తీసుకోలే, కూరగాయలు వెళ్ళి తీసుకుంటాం గాయస్. సో ఇప్పుడు అన్న అవుట్ఫిట్ అయితే ఇస్తా అన్నాడు, అన్న వాళ్ళ ఇంట్లో పోయి చూద్దాం గాయస్ అవుట్ఫిట్ ఎట్లున్నదో. సో ఇప్పుడు అన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను గాయస్. చూడొచ్చు గాయస్, అన్న వాళ్ళ ఇంట్లోకి అయితే వచ్చేసాం, లోపలికి అయితే వెళ్తాను గాయస్. చూడొచ్చు, నేను రాకముందే అన్న వేసుకొని రెడీ అయితే ఉన్నాడు గాయస్, చూస్తాడు ఎట్లా కనబడుతుందో. సో మస్తు కనబడుతుంది గాయస్, చూడొచ్చు మీరు కూడా ఎట్లా కనబడుతుందో కామెంట్ అయితే చెప్పండి గాయస్. నాకైతే మొత్తం అన్న హీరో లెక్క అయితే కనబడుతాడు గాయస్, చూడొచ్చు. సో చిన్న స్మైల్ కూడా ఇస్తాడు హీరో అంటే, చూడొచ్చు గాయస్, మస్తు కనబడతాడు. కానీ ఇంకా మస్తు కనబడేది గాయస్, కానీ కొంచెం లోపల చీకటి ఉన్నది కాబట్టి మనకు మంచిగా కనబడతలేదు గాయస్. చీకటి ఉన్నది కాబట్టి మంచిగా కనబడలేదు గాయస్. ఇక రేపు అయితే మంచిగా పెడతా, ఎందుకంటే బయటికి అత్తలేడు వేసుకొని. సో రేపు అయితే పెళ్లి ఉన్నది, అన్న పెళ్లికి వెళ్తానంట. సో వచ్చేటప్పుడు ఎప్పుడన్నా చూపెడతా గాయస్, మళ్ళీ చూద్దాం. ఇప్పుడు మళ్ళీ బజార్కి అయితే వెళ్ళాలి గాయస్, కూరగాయలు తీసుకోవాలి, మామి కూరగాయలు ఏమన్నది ఇంకెళ్ళలేదు. సో వెళ్తాం గాయస్. ఇప్పుడైతే ఎండ కొంచెం తక్కువ అయిపోయింది, సో మళ్ళీ ఏమైతే ఎండ చూద్దాం గాయస్. ఇక తొందర మార్కెట్ కి అయితే వెళ్ళొస్తాం గాయస్, ఇక చూద్దాం మళ్ళీ మార్కెట్ అయిన తర్వాత. వెహికల్ అయితే ఇంట్లో పెట్టేసిన గాయస్, అన్న వెహికల్ మీద అయితే వెళ్తాం గాయస్, అక్కడ పెట్టున్నది బండి. ఆ వెహికల్ మీద అయితే ఇప్పుడు బజార్కి అయితే వెళ్తాం గాయస్, కలుద్దాం మళ్ళీ బజార్. కూరగాయలు తీసుకోవడానికి అయితే వెళ్తాం గాయస్, ఇవ్వండి చూడొచ్చు గాయస్. ఫ్రిడ్జ్ దాకా వచ్చి రావు అయితే తీసుకున్నా, పోతాను ఇప్పుడు, కలుతా బజార్ లా, మార్కెట్ లో అయితే కలుతా గాయస్.
ఫోన్ చేసి మా మమ్మీ కొన్ని కిరాణా సామాన్లు కూడా చెప్పాను guys. కిరాణా సామాన్లు అయితే తీసుకున్నాం guys. ఇక బండి తిప్పిండు అన్న, ఇక బండి తిట్లాడు. ఇక కూరగాయలకు అయితే పోతాం guys. ఇప్పుడు కళ్దాం కూరగాయల దగ్గరికి అయితే వచ్చేసాం guys. ఇవన్నీ చూడొచ్చు, కూరగాయల మార్కెట్ లో అయితే ఉన్నాం guys. ఇప్పుడు కూరగాయలు తీసుకొని పోతాను guys. ఒక షేర్ లో ఒక కవర్ అయితే తెచ్చుకున్నా guys. కిరాణం షాప్ లోకి వెళ్ళి ఇప్పుడు కూరగాయలు అయితే తీసుకొని పోతాం guys. చూడండి guys, కూరగాయలు ఎంత రేట్ ఉన్నాయో చూద్దాం. అది ఎట్లమ్మా, తక్కువ లేదా? అర్ధ కిలో 40. మంచిగా అయితే ఏరినా కాదు టమాటాలు. సో మా మమ్మీ ఏరుతాను, మంచి ఏరి పెట్టినా. ఇక తీసుకుంటాను కాదు 2 కిలో టమాటాలు అయితే తీసుకుంటాను. జోగిపిస్తాను కాదు, చూద్దాం ఇప్పుడు. అవి తక్కువకి అమ్మ, మంచి ఆయన నీకు ఒక్కచ్చినా కదా అదే చిల్లర ఆయన ఎంత 500 నోటిస్తాడు సభ్యుడికి 50 అదే అమ్మ 40. పావుకి 30 అట్లా 40 आपके है ना हम आपके है ना. అవి ఎట్లా? దోసకాయలు అర్ధ కిలో 30. బాగా పేరు అని చెప్తాను. మిర్చి అమ్మ, మిర్చి ఎట్లా బాగిలా? మిర్చి ఎట్లా అమ్మ? 20కి. ఒక కొత్తిమీర కూడా 10 రూపాయలు. కొత్తిమీర మెంతి కొత్తిమీర మెంతి ఒక 10 రూపాయలు. ఒక్క 10 సరిపోతాయి. ఇవి చెప్పండి ఇక ఎట్లా దోసకాయలు ఎట్లా చెప్పండి. ఇది దొడ్డున్నాయా అమ్మ? చేదుంటే మళ్ళా నువ్వు రేపు ఈడు ఉంటావా? మెంతి ఇచ్చినావా అమ్మ? ఎంత అయింది మొత్తం? చిక్కుడుకాయ, కాకరకాయ, బీరకాయ, పుచ్చకాయ, దొండకాయ, కాలీఫ్లవర్, పచ్చి బఠానీ 140. గ్యాస్ కూరగాయలు అయితే తీసుకున్నాం. ఇప్పుడు బాగానే అయినాయి గ్యాస్, కవర్ మొత్తం నిండిపోయింది. ఇక మా అమ్మ ఏమంటావు చూద్దాం కూరగాయలు ఎట్లున్నాయో. సో మంచిగానే అయితే ఏరేరి తీసుకున్నా గాయస్. ఇక మా అమ్మ ఏమంటావు తెలియదు, చూద్దాం. ఇంటికి పోయినాక వెళ్తా గాయస్. మళ్ళా కూరగాయలు అయితే తీసుకొచ్చినాం గాయస్, ఇంట్లో చేసిన కూరగాయలు. సో అన్న అయితే ఇంటికి వెళ్ళిపోయింది గాయస్. మా బండి కూడా ఇంటి కాడ పెట్టిన. సో అన్న వాళ్ళ బండి కూడా అక్కడ ఇంటి దగ్గర ఉన్నది గాయస్. అన్న ఇంటికి వెళ్ళిపోయాడు. బ్లాగ్ ఇంతవరకు చూసినట్లయితే చాలా థ్యాంక్ యూ గాయస్. మంచి పూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నా. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టేక్ కేర్ గాయస్. బాయ్ గాయస్. లవ్ యూ టు ఆల్.